ఈడీ ఎంట్రీ దేనికోసం? గుడ్ ఈవినింగ్ సార్. మీకు మిగతా ఇద్దరు ప్యానలిస్ట్ నమస్కారం. మీరు సడన్ ఎంట్రీ అంటున్నారు కానీ ఇది అన్వాంటెడ్ ఎంట్రీ. అసలు అన్వాంటెడ్ ఎంట్రీ, అసలు యూజ్లెస్ ఎంట్రీ ఇదంతా కూడా. ఇప్పుడు మర్డర్ జరిగి 7 సంవత్సరాలు అయిపోయి 8వ సంవత్సరం నడుస్తుంది. 7 సంవత్సరాల్లో అంటే అవినాష్ రెడ్డి ఏమైనా పిచ్చోడా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించున్నాడా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళు ఫైల్ చేసి ఎప్పుడో లీగల్ అయిపోయి ఉంటుంది అమౌంట్. 8వ సంవత్సరంలో ఆయన ఈ ఆగస్ట్ 31 కి రిటర్న్స్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ అండి. అంటే మర్డర్ జరిగిన తర్వాత 8వ సంవత్సరం ఈస్ గోయింగ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇప్పుడు ఈడీ రావడం ఏంటి? యూజ్లెస్ కాకపోతే సడన్లీ యూజ్లెస్. లెటర్లో ఏముంది? నారేషన్ సిబిఐ నారేషనే. ఏమైనా కొత్తగా ఉందా? ఇట్లా జరిగింది, మేము వచ్చాము, మేము ఏదో 24 లక్షల రూపాయలు రికవర్ చేసామన్నారు. ఆ 24 లక్షల రూపాయలు ఈ ఆగస్ట్ 31 కి ఈస్ గోయింగ్ టు, ఇప్పుడు దాన్ని పెడతాడు, రికార్డులో పెడతాడు కదా, నాకు ఈడీ రైడ్ అయింది 24 లక్షల రూపాయలు అక్కడ ముందు పెట్టేస్తాడు. బట్ ఈ విల్ డూ యూజ్లెస్ కాకపోతే ఇదంతా కూడా. ఇన్ వాట్ వే ఈడీ ఈస్ రిలేటెడ్ టు దిస్ ఇష్యూ? ఈడీకి ఈ కేసుకి ఏంటి సంబంధం అసలు? ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదని మాట్లాడాను. పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ లెటర్ పంపిస్తే అందులో మ్యాటర్ను బట్టి ఆవిడ సిబిఐ కూడా పంపించి ఉంటుంది, ఈడీ కూడా పంపించి ఉంటుంది. ఇక్కడ రెస్పాండ్ అవ్వాల్సిన సిబిఐ అయి ఉండాలా. అది వదిలేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఇక్కడ మన డబ్బులు ఏదో ఉన్నాయి కాబట్టి మా మీద ఎందుకులే, ఓసారి రైడ్ చేస్తే పోలా అన్నట్టు ఓసారి వచ్చి రైడ్ చేసిపోయారు అంతవరకు. శిరచ్ఛేదనం కేసులో రాష్ట్రపతికి లెటర్ పెడితే రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం లెటర్ వస్తే ఏం జరిగిందండి? శిరోముండనం కేసులో ఏం అద్భుతాలు జరిగినాయి రాష్ట్రంలో? ఏమైనా ఎస్ఐ కూడా పట్టించుకోవాలా ఆ లెటర్? మరి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వాట్ ఈస్ ద ప్రెసిడెంట్ లెటర్? 7 సంవత్సరాలు రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత 2 ఎలక్షన్స్ జరిగింది. ఆ 2 ఎలక్షన్స్ లో ఆవిడ 100 కోట్లు ఖర్చు పెట్టారు, మళ్ళా 2024 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఏంటి 40 కోట్లు? ఏంటి 40 కోట్లు? యూజ్లెస్ కాకపోతే ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టుంటాడు. ఆ 40 కోట్లని నిజంగా ఎవడైనా వ్యాపారంలో పెట్టుంటే ఫైనాన్షియల్ థియరీ ప్రకారం అయితే ఈ 7 సంవత్సరాలు 1400 కోట్లు టర్న్ ఓవర్ చేసి ఉంటాడు. 1x5 ఫైనాన్షియల్ థియరీ ఎప్పుడు కూడా బ్యాంకింగ్ థియరీలో 7 సంవత్సరాల్లో అంటే అప్పుడు 200 సంవత్సరాలు 200 కోట్లు, 7 2 1400 కోట్లు. 1400 కోట్లలో 10% ప్రాఫిట్ అనుకుంటే 140 కోట్లు సంపాదించి ఉంటాడు. అది వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈడీ రైడ్ అంట, ఇది ఇంకోటి అంటే ఎవరిని పక్కదో పట్టించడానికి ఇదంతా కూడా. ఏదో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి పేరుతో వచ్చేసి ఏంటి ఏం చేశారు? లాకర్లు దొరికినాయి. అవినాష్ పిచ్చోడా లాకర్లో డబ్బులు పెట్టుకోవడానికి, లాకర్లో ఏమైనా పెన్ డ్రైవ్లు పెట్టుకోవడానికి? అరే ఆయన ఫోను తిరువనంతపురంకి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే 7 సంవత్సరాలు ఇంతవరకు ఆ ఫోన్ ఏమైందో దిక్కు మొక్కులే. ఇండియాలో 2 ఉన్నాయి ఫోరెన్సిక్ ల్యాబ్స్, ఒకటి గుజరాత్ లో, 2 కేరళలో. దీన్ని కేరళకు పంపించారు విత్ ది ఆర్డర్ ఆఫ్ ది హైకోర్టు. ఇంతవరకు వచ్చిందండి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందా? గూగుల్ టేక్అవుట్ అన్నారు కదా, గూగుల్ టేక్అవుట్ లో వీళ్ళంతా పోయి ఆ జిఎంటీ టైం అన్నారు కదా. ఎంతమందికి తెలుసు అండి? ఎంతమందికి తెలుసు? 199 మందికి తెలియదు జిఎంటీ టైం అంటే. ఇది ఆ టైమింగ్ లో వచ్చిందని చెప్పేసి ఒక మర్డర్ కేసులో మెయిన్ అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి జైలు పోకుండా బయటకు రాగలిగాడు. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి గొప్ప జడ్జిమెంట్ అది, గొప్ప ఆర్డర్, నాట్ జడ్జిమెంట్. 5 నిమిషాల్లోనే అరెస్ట్, రిలీజ్ 2 అయిపోయినాయి. రిలీజ్ మరి దేని గురించి మాట్లాడతాం? ఈ వ్యవస్థలన్నీ కలిపి, నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, ఈ వ్యవస్థలన్నీ కలిపి వివేకానంద రెడ్డి మర్డర్ కేసును చంపేశాయి. అయిపోయింది, నో మోర్ కేస్. ఏ 0.1% కూడా మీరేం ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మర్డర్ కేసునే మర్డర్ చేశాయి దర్యాప్తు సంస్థలు. మరి ఏంటి మరి
అరే ఇన్కమ్ ట్యాక్స్ లో 7-8 సంవత్సరాల తర్వాత ఫైల్ చేసి మొత్తం లీగలైజ్ అయిపోయిందంటే ఇప్పుడు నువ్వు వచ్చి 2 లక్షల రూపాయలు చేసి అంటే మీరు ఇంట్రోలో చెప్పారే పాల ప్యాకెట్ల కోసమో కూరగాయల కోసం పెట్టుకున్న డబ్బులు కాకపోతే. ఆవిడ అడిగినది రీజనల్ పాయింట్ ఎక్కడ ఏంటంటే సునీత గారు, ఈ విషయం ప్రపంచానికి తెలియక ముందు జగన్మోహన్ రెడ్డికి ఎట్లా తెలుసు అనేది వ్యాలిడ్ పాయింట్. అదొక్కటే వ్యాలిడ్ పాయింట్ నా దృష్టిలో. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది ఆమె. అది వదిలేసి ఇందులో కీలకమైన పాయింట్స్, అసలు సిబిఐ మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పాయింట్స్. ఒకటి మీరు అన్నది జగన్మోహన్ రెడ్డికి అందరికంటే ముందు ఆ టైంలో 4:30కే తెల్లవారుజామున ఎలా తెలిసిందనేది వ్యాలిడ్ పాయింట్, అదొకటి. ఇప్పటి వరకు ఇందులో కీలక సాక్షులుగా ఉన్న 5గురు అనుమానాస్పదంగా ఎలా చనిపోయారు, వాళ్ళు ఎందుకు చనిపోయారు, దీని మీద ఎందుకు దర్యాప్తు చేయట్లేదు. మూడవది, చీటికి మాటికి విమానాలు హెలికాప్టర్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి గారు తాపీగా హైదరాబాద్ నుంచి సాయంత్రం 3 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి ఎందుకు బై రోడ్ వెళ్ళారు. కనీసం ఆ వెళ్ళిన డ్రైవర్ కూడా చనిపోయాడు, తీసుకెళ్ళిన డ్రైవరు. సో ఇలాంటి మైన్యూట్ థింగ్స్ మీద ఎందుకు దర్యాప్తు జరగడం లేదు అనేది చాలామందిలో ఉన్న అనుమానం. అది చేయాల్సింది సిబిఐ. సిబిఐ ఎప్పుడో దీనికి తలుపులు తాళాలు వేసేసి ఈడీ వచ్చి 14 లక్షలు దొరికినాయి, 24 లక్షలు దొరికినాయి అని చెప్పడం అనేది ఒక్క నిమిషం సాగర్ గారు, రామకృష్ణ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే